హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి ట్విన్స్ ఛానల్. సో ఈరోజు మహి వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు వరకు నిద్రపోయారు. ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. మహి అయితే అరస్తా ఉన్నాడు, ఆడుకుంటూ ఏడుస్తూ మూలుగుతూ ఉన్నాడు. మహి అయితే నోట్లో వేలు పెట్టుకుంటా ఉన్నాడు. తనకి చిగుర్లు అనేవి కొంచెం గట్టి పడటం వల్ల నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు ఇద్దరు ఇప్పుడు. సో వీళ్ళకైతే ఉయ్యాల్లో ఇలా బొమ్మలు కట్టాను నేను. ఇలాగా వీటిని చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఏడుస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆడుకుంటూ ఉంటారు. స్నానాలు చేసేసిన తర్వాత 2 అవర్స్ వరకు నిద్రపోతారు బాగా. దానికి ముందు బాగా ఆడిచ్చి ఆ తర్వాత స్నానాలు చేపించేసరికి వాళ్ళు అలసిపోయి బాగా నిద్రపోతారనమాట. ఆడించకుండా ఒక అమ్ముగా వదిలేసామంటే వాళ్ళకి ఏంటంటే అలసిపోరు కదా, అందుకని చెప్పి కాసేపు నిద్రపోకుండా ఉంటారు ఆడించిన టైంలో కానీ నిద్రపుచ్చితే. సో పిల్లల్ని కొంచెం ఎక్కువగా ఆడిస్తూ ఉంటే వాళ్ళు బాగా నిద్రపోతూ ఉంటారు టైం టు టైము. అందుకని చెప్పి పిల్లల్ని ఎక్కువగా ఆడిస్తూ నిద్రపుచ్చుతూ ఉన్నామంటే వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారు. మహాకి ఫోన్ చూపించలేదని ఏడుస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నా కదా, అందుకని చెప్పి ఫోన్ చూపించట్లేదని ఏడుస్తున్నాడు. మహి నువ్వేం చేస్తున్నావు? మమ్మీ ఏం చేస్తుంది అని చెప్పి ఫోన్ సైజ్ వస్తున్నావా? నిన్నే వీడియో తీస్తున్నా. ఇదిగోండి వీళ్ళిద్దరు ట్విన్స్. వీడైతే ఏడుస్తూ ఉన్నాడు బుజ్జిబాబు. ఓ నో నో. హాయ్ చెప్పు హాయ్. ఓ తల్లి. ఇదండి నిద్రపోయి ఇప్పుడే నేనే కావాలని లేపాను అనమాట. జనరల్గా పిల్లలు నిద్రలో లేపంగానే ఏడుస్తారు కదా, వీళ్ళైతే నవ్వుతూ లేస్తారు. మిడిల్లో లేపిన నిద్ర ఆడించామంటే ఆడుకుంటూ ఉంటారు. సో పాపం ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని మళ్ళీ ఉయ్యాలు ఊపి నిద్రపుచ్చుతున్నాను. 9కి స్నానాలు చేసేసి 12:30, 11:30 వరకు నిద్రపోతారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే మిడిల్లో లేస్తూ నిద్రపోతూ ఉంటారు. ఎక్కువగా 2-3 అవర్స్ నిద్రపోతారు. ఎప్పుడో ఒకసారి మిడిల్లో లేస్తూ ఉంటారు. మహి ఇద్దరైతే కాసేపు ఊపంగానే నిద్రపోయారు. సో ఇంకా వాళ్ళ మిడిల్లో కొంచెం పాలు అవి తాపుతూ ఉన్నామంటే 12:30 వరకు లేరు. ఏదో రేర్ కేసెస్లో లేస్తూ ఉంటారు. మహి అప్డేటెడ్ వీడియోస్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.